ప్రపంచ సుందరిగా థాయిలాండ్ భామ ఎంపికైంది. 72వ మిస్ వరల్డ్ టైటిల్ ను ఆ దేశానికి చెందిన ఓపల్ సుజాత గెలుచుకున్నారు. మిస్ వరల్డ్ 2024 క్రిస్టినా సుజాతకు బ్లూ క్రౌన్ అందించారు. హైదరాబాద్ హైటెక్స్ లో ఫైనల్ పోటీలు గ్రాండ్ గా జరిగాయి. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, సినీ తారలు ఫైనల్ పోటీలకు అటెండ్ అయ్యారు. మిస్ వరల్డ్ టైటిల్ కోసం 108 దేశాలకు చెందిన బ్యూటీస్ పోటీలో పాల్గొన్నారు. చివరకు థాయిలాండ్ సుందరి ఓపల్ సుజాత ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకున్నారు. ఫస్ట్ రన్నరప్ గా ఇథోపియా, సెకండ్ రన్నరప్ గా పోలాండ్ భామలు నిలిచారు. మిస్ ఇండియా నందిని గుప్తాకు టాప్ 8 లో చోటు దక్కలేదు. మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే జ్యూరీ మెంబర్లుగా నమ్రత శిరోద్కర్, దగ్గుపాటి రాణా, సోను సూద్, సుధారెడ్డి, జయేష్ రంజన్, జూలియా మోర్లీ, మానుషి చిల్లర్, కరీనా టరేల్ గా ఉన్నారు. మిస్ వరల్డ్ గా ఎంపికైన సుజాతకు 8.5 కోట్ల ప్రైజ్ మనీ అందనుంది. ప్రపంచ సుందరిగా థాయిలాండ్ భామ ఎంపికైంది. 72వ మిస్ వరల్డ్ టైటిల్ ను ఆ దేశానికి చెందిన ఓపల్ సుజాత గెలుచుకున్నారు. మిస్ వరల్డ్ 2024 క్రిస్టినా సుజాతకు బ్లూ క్రౌన్ అందించారు. హైదరాబాద్ హైటెక్స్ లో ఫైనల్ పోటీలు గ్రాండ్ గా జరిగాయి. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, సినీ తారలు ఫైనల్ పోటీలకు హాజరయ్యారు. మిస్ వరల్డ్ టైటిల్ కోసం 108 దేశాలకు చెందిన బ్యూటీస్ పోటీ పడ్డారు. చివరకు థాయిలాండ్ సుందరి ఓపల్ సుజాత ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకున్నారు. ఫస్ట్ రన్నరప్ గా ఇథోపియా, సెకండ్ రన్నరప్ గా పోలాండ్ భామలు నిలిచారు. మిస్ ఇండియా నందిని గుప్తాకు టాప్ 8 లో చోటు దక్కలేదు. మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే జ్యూరీ మెంబర్లుగా నమ్రత శిరోద్కర్, దగ్గుపాటి రాణా, సోను సూద్, సుధారెడ్డి, జయేష్ రంజన్, జూలియా మోర్లీ, మానుషి చిల్లర్, కరీనా టరేల్ గా ఉన్నారు. మిస్ వరల్డ్ గా ఎంపికైన సుజాతకు 8.5 కోట్ల ప్రైజ్ మనీ అందనుంది. డీటెయిల్స్ అందించడానికి నరేందర్ ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. నరేందర్, విశ్వసుందరిగా మిస్ థాయిలాండ్ ఓపల్ సుజాత ఎన్నికైనట్లుగా తెలుస్తోంది, మరేంటి అప్డేట్స్? ఈ 2025 మిస్ వరల్డ్ కిరీటం అయితే మన థాయిలాండ్ కి చెందిన ఓపల్ సుజాత గెలుచుకుంది. ఈ 21 ఏళ్ల సుజాత ఇప్పటికే 2022 మిస్ యూనివర్స్ థాయిలాండ్ అండ్ 2024 మిస్ థాయిలాండ్ గా నిలిచింది. 21 సుజాత ప్రజెంట్ బ్యాచిలర్ డిగ్రీ చేస్తుంది పొలిటికల్ సైన్స్ లో. అయితే ఈ రోజు జరిగిన ఈవెంట్ లో చూసుకున్నట్టయితే మొత్తం మిస్ వరల్డ్ సంబంధించింది 25 రోజుల నుంచి హైదరాబాద్ లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో 109 దేశాలకు చెందిన ఆయా దేశాలందరూ పార్టిసిపేట్ చేశారు. ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రతి కంటెస్టెంట్ నుంచి వెళ్ళి మొత్తం 4 గ్రూపులుగా చేసి ఒక్కొక్క కాంటినెంటల్ నుంచి వెళ్ళి ఈ రోజు జరిగిన ఫైనల్స్ లో 40 మందిని తీశారు. 40 మంది నుంచి కూడా స్క్రూటినీ అండ్ వివిధ క్వశ్చన్స్ ద్వారా టాప్ 20 పార్ట్ 20లో మన మిస్ ఇండియాకి సంబంధించి నందిని గుప్తా చోటు సంపాదించుకున్న టాప్ 8 లో మాత్రం తను చోటు దక్కించుకోలేకపోయింది. ఇంకా టాప్ 8 లో నుంచి వెళ్ళి టాప్ 4 లో నుంచి వెళ్ళి ఫస్ట్ మిస్ వరల్డ్ తర్వాత ఫస్ట్, సెకండ్, థర్డ్ రన్నరప్ లని అనౌన్స్ చేశారు. దీంట్లో జ్యూరీ మెంబర్లుగా హీరో రాణా, దగ్గుపాటి శిరోద్కర్, మిస్ వరల్డ్ CEO జూలియా మోర్లీ, ప్రజెంట్ మిస్ వరల్డ్ ఎవరైతే ఉన్నారో దాంతో పాటు హైదరాబాద్ కి చెందిన బిజినెస్ ఉమెన్ సుధారెడ్డి కూడా జ్యూరీ మెంబర్లుగా ఉన్నారు. ఈవెంట్ ఇటు టాలీవుడ్ నుంచి వెళ్ళి అయ్యారు. టాలీవుడ్ సంబంధించింది దేవరకొండ, చిరంజీవి అయితే కుటుంబ సమేతంగా వచ్చాడు. దీంతో పాటుగా జూపల్లి కృష్ణారావు, ప్రస్తుతం ఉన్న
కిరీటాన్ని అందించింది. కిరీటం ప్రైజ్ మనీ కావచ్చు 8 కోట్లకు పైగా ఆమె క్యాష్ అవార్డు అందుకొని ఉంది. ఇక చూసుకున్నట్టయితే ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ కూడా రౌండ్ కూడా జరిగింది. టాప్ 8 లో ఉన్న వాళ్ళకి జ్యూరీ మెంబర్లు క్వశ్చన్లు అడిగారు. అందులో మార్టింగ్ కి సంబంధించింది. ఈ మధ్యలో గత కొంతకాలంగా మిస్ ఇన్ఫర్మేషన్ ఎక్కువగా వ్యాపిస్తుంది. అయితే మిస్ వరల్డ్ గా విన్నర్ అయినా సరే లేదంటే మిస్ ఇన్ఫర్మేషన్ నుంచి వెళ్ళి ఎలా బయటపడతారు, లేదంటే మిస్ ఇన్ఫర్మేషన్ ని తగ్గించడానికి ఏం చేస్తారు అని అడిగారు. దాంతో పాటు ఎథోపియాకి సంబంధించింది మిస్ వరల్డ్ మీద, అంటే మిస్ వరల్డ్ అంటే అందరూ ఒక బ్యూటీ ఒకటే చూస్తున్నారు, బట్ మిస్ వరల్డ్ మీద ఎందుకు ఇంత నెగిటివిటీ వస్తున్నారు. మిస్ వరల్డ్ అంటేనే ఒక సోల్ బ్యూటీ విత్ పర్పస్ అనే లైన్ తో ఈ మిస్ వరల్డ్ జరుగుతుంది అని చెప్పేసి. ఇక పోలాండ్ కి సంబంధించిన అమ్మాయికి హెడ్ లైన్స్ లో వచ్చింది. తెలంగాణకు సంబంధించిన మేజర్ క్వశ్చన్ అడిగింది. అంటే హెడ్ లైన్స్ లేదంటే రెగ్యులర్ గా పేపర్ లో 25 డేస్ నుంచి జరిగిన టెంపుల్ వచ్చింది కాకుండా మీకు తెలంగాణలో ఏం నచ్చింది అని చెప్పేసి ఒక క్వశ్చన్, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అయితే అడిగారు. అయితే థాయిలాండ్ అమ్మాయికి ఇప్పుడైతే ఎవరైతే మిస్ వరల్డ్ గా గెలిచారో ఆ అమ్మాయికి మాత్రం ట్రూత్ అండ్ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ, అంటే నిజ నిర్ధారణ కావచ్చు, లేదంటే దాని గురించి పర్సనల్ గా నువ్వు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటావు అని చెప్పేసి వివిధ క్వశ్చన్స్ అడిగారు. ఆ క్వశ్చన్ కి 45 సెకండ్ వాళ్ళకి ఇచ్చిన టైం 45 సెకండ్లలో ఎవరు బెస్ట్ ఆన్సర్ చెప్పారో ఆ బెస్ట్ ఆన్సర్ ద్వారానే చేశారు. దీనికి సంబంధించింది ఇక మనం చూసుకోవచ్చు. ఓవరాల్ గా మిస్ వరల్డ్ లో అయితే వీళ్ళు ఒక బ్యూటీ ఒకటే కాదు, బ్యూటీ విత్ ఏ పర్పస్ ప్రాజెక్ట్ లో భాగంగా అందరూ ప్రతి ఒక్క కంటెస్టెంట్స్ కూడా వాళ్ళ దేశంలో జరుగుతున్న దారుణాలు కావచ్చు, కొన్ని దేశాల్లో తినడానికి తిండి లేకపోవడం కావచ్చు, లేదంటే పేద పిల్లల పైన జరుగుతున్న అఘాయిత్యాలు, ఈవెన్ అమ్మాయిల పైన జరుగుతున్నవి. ఎక్కువ మంది సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటున్నారు, మెంటల్ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. దీంతో పాటు బ్రెస్ట్ క్యాన్సర్, వీటి పైన వర్క్ చేసిన వాళ్ళకే మేజర్ గా ఇందులో చోటు లభించింది. అంటే గత 4-5 సంవత్సరాల నుంచి వీళ్ళందరూ కూడా తమ దేశంలో ఎదుర్కొంటున్న సమస్యలపై కావచ్చు, వాటర్ ప్రాబ్లమ్స్ కావచ్చు, పొల్యూషన్ కావచ్చు, దానితో పాటు బ్యూటీ టాలెంట్ కి సంబంధించిన రౌండ్స్ అయితే కేటాయించారు. అందులో భాగంగానే మేజర్ గా ప్రతి ఒక్క అందగత్తె కూడా ఆ కంటెస్టెంట్స్ కూడా తమకు సంబంధించి ప్రాజెక్ట్ లో భాగంగా గలాన్ని వినిపించారు. అంటే మెంటల్ హెల్త్ ఇష్యూస్ కావచ్చు, లేదంటే పెరుగుతున్న పొల్యూషన్ కావచ్చు, అమ్మాయిలపై జరుగుతున్న అఘాయిత్యాలు కావచ్చు, సూసైడ్స్ కావచ్చు, వీటన్నిటిపై కూడా ప్రపంచం దృష్టికి తీసుకొచ్చేందుకే ఈ మిస్ వరల్డ్ పోటీలు కండక్ట్ చేస్తున్నాము. మిస్ వరల్డ్ మీద వస్తున్న నెగిటివిటీ అయితే ఏం లేదని చెప్పేసి స్టేజ్ మీద ఈ రోజు జరిగిన ఫైనల్ స్టేజ్ లో కూడా చాలా మంది ఇదే మాట్లాడారు. మిస్ వరల్డ్ అంటే ఒక బ్యూటీ ఒకటే కాదు, మమ్మల్ని చూసి చాలా మంది ఇంతకుముందుకు హేళన కూడా చేసేవాళ్ళు. కొన్ని దేశాలలో అయితే ఇప్పటికీ కూడా ఆఫ్రికన్ కంట్రీస్ మిస్ వరల్డ్ అంటేనే నెగిటివిటీ ఉంది, అందమా ఎందుకు, మీరు మీ పని చేసుకోవచ్చు, ఊర్లలోనే ఉండొచ్చు అనే హేళన భావంతో చాలా మంది చూస్తున్నారని కంటెస్టెంట్స్ అయితే చెప్పారు. దీనికి సంబంధించిందే ప్రపంచం దృష్టికి తీసుకురావాలి. చాలా దేశాలు ఇప్పటికీ చదువుకోవడానికి స్కూల్స్ లేక, లేదంటే తాగడానికి ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఆయా కంట్రీలకు సంబంధించిన స్పెషల్ ఏవీలు కూడా అక్కడ డిస్ప్లే చేశారు. దీంతోనే మిస్ వరల్డ్ అనేది గత 72 సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క కేటగిరీ ఏదంటే ఆయా సంబంధించిన పర్పస్ కావచ్చు, దాని మీదనే వర్క్ చేస్తుంది. ఇప్పుడు ఇంట్రెస్ట్ కంపల్సరీ యునెస్కో కావచ్చు, రెడ్ క్రాస్ కావచ్చు, లేదంటే నా ట్రస్ట్లకు, చారిటీ ఈవెంట్లకు కంపల్సరీ అటెండ్ అవ్వాల్సిందే. పేద పిల్లల కోసం కావచ్చు, లేదంటే సమాజంలో మార్పు కావచ్చు, దానికోసం మేము పాటుపడాల్సిన అవసరం అయితే ఉంటుంది.